నీవు చేసిన ఉపవాస ప్రార్థన 40 రోజుల క్రితం ఏ మార్గంలో నడిచావో, 40 రోజుల క్రితం ఏ విధంగా బ్రతికావో, 40 రోజుల క్రితం నీ మనస్తత్వం ఎలా ఉందో, ఉపవాసం కంటే ముందు నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో, ఆ విధంగా ఉంటే నువ్వు చేసిన ఉపవాసం నిష్ప్రయోజనం. ఉపవాసంలో మొదటి క్వాలిటీ ఏం కనిపిస్తూ ఉంది అంటే, ఉపవాసానికంటే ముందు నడవాల్సిన మార్గం తెలియదు ఇజ్రాయేలీలకి. ఉపవాసం కంటే ముందు ఎలా బ్రతకాలో తెలియదు ఇజ్రాయేలీలకి. ఉపవాసం కంటే ముందు ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే అవగాహన లేదు ఇజ్రాయేలీలకి. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఒక గొప్ప యాగంగా మోషే 40 దినాలు నీళ్లు ఆహారం మానేసి ఉపవాసం చేస్తూ ఉన్నాడు, ఆయనకు దేవుని మార్గాలు బయలుపరచబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితాలలో మనం చూస్తున్నా, మనం వెళ్తున్నా, మన డైలీ లైఫ్లో కొన్నిసార్లు మార్గంగా అనిపించదు. దేవుడు నిన్ను ఉన్నతమైన వాడిగా చేస్తా అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బట్ దెర్ ఈజ్ నో హోప్. నిరీక్షణే లేదు, దానికి ఒక మార్గం లేదు. నా బ్రతుకెలా, నేను బ్రతకాల్సిందెలా, నేను వెళ్ళాల్సింది, చెప్పిన విధంగా నేను ఎలా ఉండగలను? దేవుడు నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తా అంటా ఉన్నాడు, ప్రవచన రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. బట్ మన ఆర్థిక పరిస్థితిని చూస్తే పూట గడవని పరిస్థితి, రేపు అనేది లేని పరిస్థితి, రెక్క ఆడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఎంత కష్టపడినా, చిల్లు సంచిలో వేసినా ఏ డబ్బులు ఏ విధంగా జారిపోతా ఉన్నాయో అదే పరిస్థితి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మార్గం కనిపించట్లేదు. మన కుటుంబాలలో మన పిల్లల్ని చూస్తూ ఉన్నాం, మన భవిష్యత్తును చూస్తూ ఉన్నాం. ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది. ఏమైపోతా ఉంది నా జీవితం? ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది నా జీవితం? అన్ని దారులు మూసుకొని పోతా ఉన్నాయి కదా, నా బ్రతుకు మారుతుందా? అన్ని దారులు ఎంత తట్టినా తెరవని గుమ్మాలు, డోర్లు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి నాకు సహాయం రాబోతా ఉంది? భవిష్యత్తు గురించిన ఆలోచన. ఆరోగ్యాన్ని చూసుకుంటే రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. మంచిగా ఉన్నాం అనుకునే టయానికి ఒక గుదిబండలాగా ఏదో ఒక కష్టం, ఏదో ఒక అనారోగ్యం మీద పడుతూ ఉంది. ఎలా నా బ్రతుకు ఎలా? మన సంఘంతో కూడా దేవుడు చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను గొప్ప జనాంగంగా నేను మార్చిపోతా ఉన్నా. ఆరాధన జరుగుతూ ఉన్న 2 ప్రదేశాల్లో నేను ఉన్నతంగా నిలబెట్టబోతా ఉన్నా. బట్ హౌ? ఎలా మన జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు, ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎన్నోసార్లు దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ఏదో చేయాలి అని ఆశ. కానీ నిలబడాలి అంటే మన బలం సరిపోవట్లా. ఒక వారం బాగుంటా ఉన్నాం, ఒక నెల బాగుంటా ఉన్నాం, ఆ తర్వాత మళ్ళీ పడిపోతూ ఉన్నాం. నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు మార్గం దొరకట్లేదే. నేను మోకరించి ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని అనుకుంటా ఉన్నా, మనసులో ఆశ ఉంటా ఉంది, కానీ ఆ ఆశ నెరవేర్చబడట్లేదే. నేను ఏదో సాధించాలి అని ఆశ కనిపిస్తూ ఉంది, నేను అభిషేకాన్ని పొందుకోవాలి అని ఆశ కనిపిస్తూ ఉంది, నా వల్ల కావట్లేదే. దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలి అని నేను ప్రతిసారి అనుకుంటా ఉన్నా, కానీ ప్రతిసారి పడిపోతానే ఉన్నా, నా వల్ల అవ్వట్లేదే.
మన సహోదరి సహోదరుడా, నువ్వు నేను ఫేస్ చేసే కష్టమే కాదు ఇది. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది క్రైస్తవులు దేవుని కోసం వాడబడాలి అనుకుంటా ఉన్నారు, కానీ పడిపోతూ ఉన్నారు. దేవుని కోసం నిలబడాలి అనుకుంటా ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. ప్రార్థన వీరులుగా లేవాలి అనుకుంటా ఉన్నారు. వారం రోజులు అయిన తర్వాత, నెల రోజులు అయిన తర్వాత వారి జీవితం మళ్ళీ అదే బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మనస్సులో ఉన్న ఆశ, దేవుడు చేసిన వాగ్దానం, మనం ఎదురు చూస్తూ ఉన్న మన కలలు అన్నిటికీ ఒక మార్గం తెరవబడబోతా ఉంది. హల్లెలూయా. ఆ ప్రతి మార్గాన్ని నీకు బయలుపరచగలిగేది ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది ఉపవాస ప్రార్థన మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎడారిలో గమ్యం తెలియక దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు కానాను దేశాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను అని. కానీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు అరణ్యంలో. వాళ్ళకు ఒక హద్దు లేదు, ఏమీ లేదు, ఒక వాక్యం తెలియదు, ఏమీ లేని పరిస్థితి. దేవుడు వారికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు ఒక కానాను కనిపిస్తూ ఉంది, కానీ మార్గం తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. బట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. నీ ఉపవాసం, ఒకరోజు నువ్వు ఈ రోజు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఈరోజు ఆరాధనలో నువ్వు మనస్ఫూర్తిగా దేవునితో ఐక్యమై, మనస్ఫూర్తిగా నువ్వు జరిగే ఆరాధనలో లీనమై ఈరోజు అడుగు, అయ్యా నేను 40 రోజులు నీ కోసం నీకు దగ్గరగా బ్రతుకుతా ఉన్నానయ్యా, నాకు నీ చిత్తం తెలియాలి, నా బ్రతుకులో నేను తీసుకునే డెసిషన్ నాకు తెలియాలి. మోషేతో మాట్లాడిన దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, ఇప్పుడు అదే రీతిగా ఉన్నావు, నాకు తెలియాలి. అబ్రహాముతో మాట్లాడిన దేవుడవు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి లేచి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అని నువ్వు ఒక వాగ్దానం భూమిని చూపిస్తా ఉన్న దేవుడవు, నాకు ఈరోజు నీ వాగ్దానాన్ని, నీ వాగ్దాన భూమిని నాకు బయలుపరచు దేవా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితాలలో, మన బ్రతుకులలో మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే, ఆయన ప్రార్థనలో మనం పొందుకోవాలి అంటే, మనకి మొట్టమొదటిగా సహాయం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అది ఉపవాస ప్రార్థన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా.